ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. రాజకీయము అవుతుంది, ఫుడ్ లో ఉంటుందేమో, నాకు బ్లడ్ లో ఉంటుంది. అందులో నీ ఫేవరెట్ డైలాగ్ ఏది ఇన్స్టాగ్రామ్ లో చెప్పిన వీడియోస్ లో? చికెన్ చికెన్ తినకపోతే నేను తెచ్చురట్టున్నా, నీకు అర్థం కావట్లా. మాట వినాలి గుండా, మాట వినాలి, కొత్త సినిమా సాంగ్ మంచి మాట వినాలి. పుట్టడిగాతో మాట తట్టడపడక, చిత్తములో నా చిన్న వద్దుకునాలి. చదువుకున్నది చెప్తున్నాను, నేను వెళ్ళిపోతా. ఏడికి వెళ్ళిపోతావు? ఇంటికి వెళ్ళిపోతావా? నేను పంపించాను, ఇది మా ఆఫీస్, నిన్ను పంపించానుగా. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను గిరిజ. ఎస్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక బుడ్డోడు ముద్దు ముద్దు మాటలతో చాలా క్యూట్ గా మాట్లాడుతూ ఉంటాడు కదా. మరి ఇన్స్టాలో చూసిన వాళ్ళు రియల్ గా చూస్తే బాగుంటుంది కదా ఆ బుడ్డోని. ఎస్, ఇవాళ మన స్పెషల్ గెస్ట్ వచ్చేసి ధనుష్ విరాజ్. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దామా? హాయ్, హాయ్. ఎలా ఉన్నావు? సూపర్. సూపర్ గా ఉన్నావా? ఓకే, విచ్ క్లాస్ యు ఆర్ స్టడీయింగ్? ఐఎమ్ స్టడీయింగ్ యూకేజీ. యూకేజీ, ఓకే. నెక్స్ట్ ఫస్ట్ క్లాసా? ఎక్కడ ఉంటారు? స్టేయింగ్ ఎక్కడ? హైదరాబాద్, ఏపీనా? ఏపీ. ఏపీ. సో మమ్మీ మాట్లాడిపోతే నువ్వు మాట్లాడవా? ఎందుకు టెన్షన్గా ఉన్నావా విరాజ్? కూల్గా ఉన్నావా? ఏం తిన్నావు ఇవాళ స్పెషల్? చియా. చియా, ఓకే. వీడియోస్ లో చికెన్ కావాలి అని అడుగుతావు కదా, నిజంగా చికెన్ తింటావా? ఇష్టమా? మమ్మీ బాగా వండుతుందా? ఓకే. సో ఏంటి స్కూల్లో నీకు స్పెషల్స్ ఏం బాగుంటాయి? ఏ సబ్జెక్ట్ బాగుంటుంది? ఫ్రెండ్స్ ఎలా ఉంటారు చెప్పు ఒకసారి. అందరూ బాగా గొడవ చేస్తారు. గొడవ చేస్తారా? ఎవరు క్లాస్ లో ఫ్రెండ్సా? ఓకే. ఎట్లా ఉంటాయి సబ్జెక్ట్స్? ఎట్లా ఉంటాయి నీకు? సబ్జెక్ట్సా? ఎలా ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నావు నువ్వు అసలు యూకేజీ వరకు? యూకేజీలోనా? యూకేజీ రాగానే వాళ్ళు నేర్పించారు. ఓకే. తర్వాత అవి నేర్చుకోవడం అయిపోయాక కర్సివ్ రేటింగ్స్. ఓకే, రాస్తావా కర్సివ్ రేటింగ్? ఓ నైస్. సో నంబరింగ్స్ ఎక్కడి వరకు వచ్చి నీకు? 100. 100ఏనా? ఇంకా ఎక్కువ నేర్చుకోలేదా? ఓకే. సో ఏంటి మీ మమ్మీ పేరు ఏంటి చెప్పు? పింకీ. పింకీ. డాడీ పేరు? రాజేష్. రాజేష్, ఓకే. సో స్కూల్లో బాగా అల్లరి చేస్తారా? ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారా? నీ ఫేవరెట్, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మొహమ్మద్. మొహమ్మద్, ఓకే ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్ వచ్చావా నువ్వు ఏపీ నుంచి? ఎందుకు? మా అమ్మమ్మ తాతయ్య ఉన్నారు. మా అమ్మమ్మ తాత ఇక్కడ ఉంటారా హైదరాబాద్ లో? సో ఎవ్రీ సమ్మర్ వస్తూ ఉంటావా? అసలు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ ఎందుకు చేసావు? ఎవరు చేయమన్నారు నిన్ను? మమ్మీ చేయమంటది. మమ్మీ చేయమంటే నువ్వు చేసేసావా? నీకు ఇన్స్టా అంటే తెలుసా నీకు అసలు ఇన్స్టాగ్రామ్ గురించి తెలుసా? ఒక్కొక్కసారి ఖాళీగా ఉన్నప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటా ఇన్స్టాగ్రామ్ లో. ఓకే. దాన్ని చూసి నేను కూడా చెప్పేస్తా. అవునా? సో డైలాగ్స్ అన్ని చాలా ఫాస్ట్ గా చెప్తావు కదా. సో ఎట్లా నేర్చుకుంటావు? నువ్వు నేర్చుకుంటావా? మమ్మీ నేర్పిస్తుందా? ఎలా అసలు? మా మమ్మీ నేర్పిస్తూ ఉంటుంది. ఇలా చెప్పు అని చెప్తుందా? ఓకే. సో నువ్వు మామూలుగా మమ్మీ చెప్పింది అని ఇన్స్టాగ్రామ్ లో చాలా వీడియోస్ చేసావు కదా, చాలా బాగా వైరల్ అయ్యాయి, చూసావా? లైక్స్, వ్యూస్, షేరింగ్ బాగా అయ్యాయి. సో అందులో నీ ఫేవరెట్ డైలాగ్ ఏది ఇన్స్టాగ్రామ్ లో చెప్పిన వీడియోస్ లో? చికెన్. చికెన్ దా? చెప్పు ఒకసారి. చికెన్ తినకపోతే నేను తెచ్చురట్టున్నా, నీకు అర్థం కావట్లా. అసలు ఆ వీడియో చెప్పేటప్పుడు నీకు ఎలా అనిపించింది? లైక్ ఇంట్రెస్టింగ్ గా ఉందా? చెప్పాలి అనిపించిందా? ఓకే. సినిమాస్ చూస్తావా? మూవీస్? రీసెంట్ గా ఏ మూవీ చేసావు? గేమ్ చేంజర్ చూసావా? ఓకే. ఇంకా హిట్ 3 చూడలేదా? చూసావా? ఎవరు హీరో? తెలుసా నీకు హీరోలు? ఓకే. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నానియేనా? బాలకృష్ణ నీకు ఫేవరెటా? పవన్ కళ్యాణ్. చూస్తావా పవన్ కళ్యాణ్ సినిమాలు? ఏ సినిమా చూసావు చెప్పు? పవన్ కళ్యాణ్ సినిమా? గబ్బర్ సింగ్. ఓ, గబ్బర్ సింగ్ చూసావా? ఫేవరెటా?
ఓకే. సో హీరోయిన్స్ తెలుసా? హీరోయిన్సా? తెలీదా? ఓన్లీ హీరోస్ వరకు తెలుసా? ఓకే. సో ఇంట్లో బాగా అల్లరి చేస్తావా? సతాయిస్తావా మీ మమ్మీని డాడీని? గుడ్ బాయా నువ్వు? ఓకే. ఎంత నీ ఏజ్ ఎంత? 7 ఇయర్సా? సో నీ ఫేవరెట్ హీరో బాలకృష్ణ కదా, మరి బాలకృష్ణ డైలాగ్ చెప్తావా? ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు, రాజకీయము నువ్వు ఫుడ్ లో ఉంటదేమో, నాకు బ్లడ్ లో ఉంటుంది, ఆ బ్లడ్ ఫుడ్. సూపర్. ఓకే. ఇంకా బాలకృష్ణ డైలాగ్స్ ఇంకా వేరే చెప్తావా? ఐడియా ఉన్నాయా? లేవా? మరి మహేష్ బాబు కదా, మహేష్ బాబు సినిమాస్ చూసావా? చూసావా? ఓకే. సో ఇంకెవరు? బాలకృష్ణ అండ్ పవన్ కళ్యాణ్. ఓకే, పవన్ కళ్యాణ్ సార్ డైలాగ్ డైలాగ్ తెలియదు, సాంగ్ తెలుసు. సాంగ్ తెలుసా? ఓకే, పాడు. మాట వినాలి గురుడా, మాట ఓ, వినాలి, కొత్త సినిమా సాంగ్. మంచి మాట వినాలి, పుత్తడిగా తో మాట తట్టడ పడక, చిత్తములో నా చిన్న వద్దుకునాలి. ఓకే, సూపర్ సూపర్. సో నువ్వు పవన్ కళ్యాణ్ కొత్త మూవీది సాంగ్ పాడేసావు. సో చూసావైతే ట్రైలర్, సాంగ్ విన్నావు. ఎలా ఉన్నాడు అందులో పవన్ కళ్యాణ్? బాగున్నాడా? ఓకే. వీడియోస్ లో చాలా బాగా పెద్ద బాబులా అనిపిస్తావు నువ్వు, చూస్తేనేమో చిన్న బాబువి. సో అక్కడ తెలుగు బాగా మాట్లాడుతూ ఇక్కడ ఎందుకు సైలెంట్ అయిపోయావు? భయం వేస్తుందా? కొత్తగా ఉందా? నీ చుట్టాల దగ్గర గట్టి మాట్లాడేస్తావా? ఇంట్లో మీ ఫ్రెండ్స్ దగ్గర? ఇక్కడ సైలెంట్ అయిపోయావా? ఓకే. అవును, నేను ఒక వీడియోలో చూసాను, సమ్ ఇక్కడ ఏదో అయ్యింది అనేసి చూపించావు కదా, ఏమైంది అసలు? నేను ఒక అబ్బాయి చైర్ పడింది. చైర్? ఓకే. ఆ చైర్ చూడడానికి కింద కొంగాను, కింద పడ్డాను. కింద పడ్డావా? ఎక్కడి నుంచి? చైర్ పై నుంచి కింద పడ్డావా? ఓకే. సో ఏమైంది ఇప్పుడు? నీకు దెబ్బ తగిలిందా? స్టిచెస్ పడ్డాయా? బ్లడ్ వచ్చింది. ఓకే. తగ్గిపోయిందా ఇప్పుడు? ఇప్పుడు ఎలా ఉంది? ఓకేనా? కంఫర్ట్. సో ఈ దెబ్బ తగిలినప్పుడు వీడియోస్ చేయలేదు కదా? ఎన్ని డేస్ చేయలేదు? 10 డేస్ వరకు చేయలేదా? సో అప్పటి వరకు డైలీ చేస్తావా వీడియోస్? ఎలా చేస్తావు? వీక్లీ వన్సా లేదంటే ఎవ్రీడే ఒక వీడియో చేస్తావా? ఎలా? ఎవ్రీడే చేస్తాను. ఎవ్రీడే ఒక వీడియో చేస్తావా? కంటెంట్ ఎవరు ఇస్తారు నీకు? ఇలా వీడియోస్ చేయాలి, ఇలా చెప్పాలి అని ఎవరు చెప్తారు? మమ్మీనే చెప్తుందా అన్ని? సో నువ్వు ఇలా మాట్లాడు విరాజ్ అని చెప్పగానే నువ్వు దాన్ని క్యాచ్ చేస్తావా? ఓకే. సో క్యాచ్ చేసి అది మైండ్లో పెట్టుకొని చెప్పేస్తావా? ఓకే. నువ్వు ఫోన్ ముందర పెట్టేసి భయం వేసిద్ది కదా మాట్లాడమంటే, కెమెరా ఆన్ అయితే నీకేం అవ్వదా? భయం కాదా? హ్యాపీగా మాట్లాడేసేస్తావా? ఓకే. నీ ఫేవరెట్, నువ్వు ఎక్కువ ఎవరితో టైం స్పెండ్ చేస్తావు? మమ్మీతోనా డాడీతోనా? మమ్మీ అంటే చాలా ఇష్టము, డాడీ అంటే భయమా? కొంచెం ఇష్టం. డాడీ కొట్టాడా డాడీ ఎప్పుడైనా నిన్ను? మమ్మీ కొట్టిందా? మమ్మీ కొట్టిందా? ఎందుకు కొట్టింది? సో అల్లరి చేయొచ్చా? మరి అల్లరి చేయొచ్చా? తెలుసా నీకు? స్కూల్లో నీకు గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ నేర్పిస్తారా? చెప్పారా? సో ఏంటి గుడ్ హ్యాబిట్స్ ఏంటి, బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి చెప్పు ఒకసారి. గుడ్ హ్యాబిట్స్ గొడవ చేయకూడదు, తిట్టి కరవకూడదు, క్లాస్ లో బెంచ్లు పడేయకూడదు, ఓకే, బెంచ్ పైన ఎక్కకూడదు. దీస్ ఆల్ ఆర్ బ్యాడ్ హ్యాబిట్స్. ఓకే, సరే గుడ్ హ్యాబిట్స్ ఏంటి చెప్పు. గుడ్ హ్యాబిట్స్ చైర్ పైన క్లియర్ గా కూర్చోవాలి, ఓకే, కదలకుండా, గొడవ చేయకూడదు, బెంచులు ఎక్కకూడదు, ఇవేం చేయకూడదు. ఓకే. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చికెన్ ఒకటేనా? చికెన్ లో ఏమి ఇష్టం? చికెన్ ఫ్రైయా, చికెన్ కర్రీయా, లేకపోతే ఎలా, లైక్ బర్గర్ అలా తింటావా? చికెన్ బర్గర్ ఎలా ఇష్టం నీకు? ఓన్లీ చికెన్ అయితే అన్ని తింటా. ఓకే. మటన్ తినవా? తింటా. మటన్ కూడా తింటావా? నైస్. సో ఇంకా ఫేవరెట్ చికెన్ కాకుండా ఫేవరెట్ ఏంటి? ఆలూ ఫ్రైయా? ఓకే. సో ఇంకా రైసెస్ లో ఫేవరెట్ ఏంటి? బిర్యానీ ఇష్టమా? తింటావా బాగా? ఓకే. హైదరాబాద్ బిర్యానీ తిన్నావా? పారడైస్ బిర్యానీ ఎలా ఉంది టేస్ట్?
బాగుంది. బాగుందియా? ఓకే. సో మీ సైడ్ అటు ఏపీలో స్కూల్ కదా, నువ్వు మొత్తం ఏపీ కదా, అక్కడ స్పెషల్ గా ఏం చేస్తారు ఇంట్లో మీ మమ్మీ ఫుడ్? చికెన్ చేస్తుంది, ఆలు చేస్తుంది, దోశ చికెన్. దోశ విత్ చికెనా? బాగుంటుందా కాంబినేషన్? ఓకే. సో నువ్వు నవ్వరా? ఎందుకంత స్లోగా మాట్లాడుతున్నావు? భయం వేస్తుందా మమ్మీ ఏమైనా అంటదేమో అని? భయపడతావా మమ్మీకి? భయపడతావు? భయపడతా. బాగా భయపడుతుంది. ఇది బాగా చెప్పారు. ఓకే. యువర్ స్కూల్ నేమ్? VIIT స్కూల్. ఓకే. ఎక్కడ ఏరియా, ఎక్కడ స్కూల్ ఎక్కడుంది? సుబ్బయ్య తోట. సుబ్బయ్య తోట. ఓకే. సో సీజన్ సమ్మర్ సీజన్, మ్యాంగోస్ తిన్నావా? నాకు Why? ఇష్టం లేదు. మ్యాంగోస్ ఇష్టం లేదా? నాకు ఫేవరెట్ తెలుసా మ్యాంగో. నువ్వెందుకు తినలేదు? నీకు ఇష్టం ఉండదు అస్సలు? టేస్ట్ కూడా చేయలేదా? పోయినసారి మమ్మీ మ్యాంగో ఐస్ క్రీమ్ అని చెప్పింది. మ్యాంగో ఐస్ క్రీమ్ అని చెప్పింది. ఓకే. మ్యాంగో వేసి ఐస్ క్రీమ్ దాంట్లో వేసి ఇచ్చింది. ఓకే. బాగాలేదని చెప్పి. అందుకు ఇష్టం లేదా? ఓకే. మరి తాటి ముంజలు తెలుసా? తాటి ముంజలు తెలీదా? ఇంకా మీ మమ్మీ నీకు అది టేస్ట్ చూపించలేదైతే, చూపిలేదా? ఓకే. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్తావు కదా ఇంటర్వ్యూ అయిపోయాక, అప్పుడు తాటి ముంజలు కొనిపించి అని మీ మమ్మీని అడుగు, అప్పుడు తిను, టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఓకేనా? ఓకే. ఇంకా నీకు ఫేవరెట్ ఫ్రూట్స్ ఏంటి? బనానా, ఇంకా వాటర్ మెలాన్. ఓకే. అంతే. ఓకే. నువ్వు యూకేజీ కదా, ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నావు కదా, సో మంచి రైమ్స్ ఏదైనా చెప్తావా నా కోసం? Bits of paper lying on the floor. It's a place from ID. Pick them up. విత్ యాక్షన్ ఏం లేదా? విత్ యాక్షన్ ఇంకొక రైమ్ విత్ యాక్షన్ చేసి చూపించవా నాకు? టిచిలిపమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుడుక్కుమన్నావా, గుడ్లో పెట్టావా, గుడుక్కుమన్నావా. సాంగ్స్ పాడతావా బాగా? ఇందాక కూడా పాడావు కదా పవన్ కళ్యాణ్ సాంగ్, వేరే సాంగ్ ఇంకేదైనా పాడావా? అని బాగా అంటున్నావు. ఇంకొక సాంగ్ ఏదైనా పాడు. కథను చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. డాన్స్ వేస్తావా? ప్రేమలో ఎయ్. చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పులేదు ప్రేమలో. కథను చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పులేదు ప్రేమలో. నైస్, బాగా చేసావు మంచిగా. సో నీకు డాన్స్ ఇష్టమా? మరి వెళ్తున్నావా డాన్స్ క్లాస్కి? వెళ్తున్నావా? ఎప్పటి నుంచి వెళ్తున్నా? ఎన్ని డేస్ అవుతుంది? 2 days. 2 years 3 years 3 years కాదు, 2 days. 2 years. ఓకే. స్టెప్స్ వచ్చాయా? అర్థమవుతుందా డాన్స్? ఓకే. సో బాగా నేర్పిస్తున్నారా మరి మీ డాన్సర్? ఓకే. సో చేసావా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఏమైనా చేసావా స్కూల్లో? సెకండ్ ప్రైజ్ కూడా వచ్చింది. ఏ సాంగ్ చేసావు? ఇస్మార్ట్ శంకర్ చేసావా? ఓకే. మరి ప్రైజ్ తెచ్చుకున్నావా? వచ్చిందా ప్రైజ్? ఫస్టా సెకండా? సెకండ్ ప్రైజ్ వచ్చిందా? ఓకే. సో ఎన్ని టైమ్స్ చేసావా అలా పర్ఫార్మెన్స్? 1 time చేసావా? ఓకే. సో సాంగ్స్ పాడుతుంటావా స్కూల్లో కాంపిటీషన్లో? ఓకే. డ్రాయింగ్ వేస్తావా? ఏ డయాగ్రామ్ బాగా వేస్తావు? షిప్ బాగా వేస్తావా? ఓకే. డ్రాయింగ్ కాంపిటీషన్ లో మరి ప్రైజ్ వచ్చిందా నీకు? డ్రాయింగ్ కాంపిటీషన్ అసలు పెట్టలేదా? బట్ డ్రాయింగ్స్ వేస్తుంటావా నువ్వు? ఓకే. హోంవర్క్ రాసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు? అబ్బా నేను రాయను మమ్మీ అని చెప్తావా మీ మమ్మీకి? మమ్మీ ఏమంటది? హోంవర్క్ చేయను అంటే కొడుతుందా? మరి ఎలా కంప్లీట్ చేసేస్తావా? ఓకే. నైట్ ఎప్పుడు పడుకుంటావు నువ్వు? అంతసేపు ఏం చేస్తావు? అసలు ఫోన్ యూజ్ చెయ్యొద్దు, బ్యాడ్ థింగ్ అని నువ్వే చెప్పావు, బ్యాడ్ హ్యాబిట్. మరి ఫోన్ అంతసేపు చూస్తావా? చూడకూడదు, ఐ ప్రాబ్లం వస్తుంది. ఓకే. తొందరగా పడుకోవాలి.
సో మార్నింగ్ లేచాక బ్రష్ నువ్వే చేసుకుంటా మమ్మీ చేస్తుందా? ఒక్కొక్కసారి నేను చేస్తాం, ఒక్కొక్కసారి మమ్మీ చేస్తాం. మమ్మీ కూడా చేస్తుందా? ఒకసారి నువ్వు ఒకసారి మమ్మీయా? ఓకే. సో డాడీ కొట్టాడు ఎప్పుడైనా? కొట్టలేదన్నావు కదా, కొట్టాడా కొట్టలేదా? మమ్మీ బాగా కొట్టింది కదా, కోపం వస్తుందా మమ్మీ మీద ఫుల్గా? ఏమనిపిస్తుంది మమ్మీ కొట్టినప్పుడు? గొడవలు చేస్తుంది మమ్మీ అనిపిస్తుందా? అందులో డైలాగ్స్ చెప్తావు కదా, పో మమ్మీ ఊరికే అని అంటావు కదా, ఆ డైలాగ్స్ చెప్పు. అమ్మ మొదటి దైవము, అమ్మ మొదటి దెయ్యము. అమ్మ మొదటి దైవము, అమ్మ మొదటి దయ్యము చెప్పావా? అది వీడియో నువ్వు బాగా వెళ్ళిందా? ఓకే. పిల్లల్ని కొట్టకూడదు, పిల్లలంటే దేవుళ్ళు. అవునా పిల్లలు అంటే దేవుళ్ళా? సో మమ్మీ కొట్టింది కాబట్టి అలా చెప్పావా డైలాగ్? స్కూల్లో గేమ్స్ ఆడతావా బాగా? ఏ గేమ్ నీ ఫేవరెట్? రింగ్సా? ఓకే. అవుట్డోర్ ఎక్కువ ఆడతావా, ఇండోర్ గేమ్స్ ఎక్కువ ఆడతావా? అవుట్డోర్ గేమ్స్. ఏం ఆడావా అవుట్డోర్ గేమ్స్ లో? క్రికెట్. ఆడతావా క్రికెట్? బ్యాట్ పట్టుకుంటావా? ఓకే. ఇంకా? క్రికెట్, సైక్లింగ్. అంతే. చెస్ అలా ఏం ఆడవా? క్యారమ్ బోర్డ్? ఇంకా నేర్చుకోవాలా. ఇష్టం ఉందా? నేర్చుకుంటావా? ఇంట్రెస్ట్ ఉందా? ఓకే. మీ ఫేవరెట్ టీచర్ ఎవరు? ఫేవరెట్ టీచర్ శ్రీలత మ్యామ్. ఎవరు? శ్రీలత మ్యామా? ఓకే. నీ ఫేవరెటా? ఓకే. సో డ్రెస్సెస్ ఎట్లా మీ మమ్మీ సెలెక్ట్ చేస్తుందా, నువ్వు సెలెక్ట్ చేసుకుంటావా? మమ్మీయే అన్ని. డాడీ షాపింగ్ తీసుకెళ్తాడా, మమ్మీ షాపింగ్ తీసుకెళ్తుందా? మమ్మీయే. మమ్మీనే కొడుతుంది, మమ్మీనే తినిపిస్తుంది, మమ్మీనే షాపింగ్ తీసుకెళ్తుందా? అయితే ఇన్స్టాగ్రామ్ నీకు ఉంది కదా ఐడి, నీదేనా మీ మమ్మీదా? నీదే. నీ ఫోన్ నంబరేనా? మెయిల్ ఐడి కూడా నీదేనా? నీదే. ఓకే. ఇన్స్టాగ్రామ్ ఒకటే ఉందా? వాట్సాప్ యూజ్ చేస్తావా? ఫేస్బుక్? ఓన్లీ ఇన్స్టాగ్రామ్. చూసుకుంటావా నీ వీడియోస్ నువ్వు? ఎలా అనిపిస్తుంది నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు? సూపరా? ఎందుకు? అక్కడ ఉన్నది వేరే ధనుష్, ఇక్కడ నేను వేరే అని అనుకున్నావా? అది నువ్వే అని తెలుసా? ఓకే. సో ఇంకా ఏమన్నా డైలాగ్స్ చెప్పవా నాకు హీరోది? పాటేనా? సరే పడేసి. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వాతం లేని రూపం అమ్మే కదా. ఇంత నిండుగా నీడలిచ్చిన ఎంత తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరెంబున్న రెప్పముయాని చూపే అమ్మ. తాను స్వర్గం తాను దుర్గం అని తల సాధ్యం తల మార్గం. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎవరు నేర్పించారు ఈ సాంగ్? బాగా పాడావు. నేనే నేర్చుకున్నా. నువ్వే నేర్చుకున్నావా? సో తెలుగు చదువుతావా? వస్తుందా? మరి ఎలా నేర్చుకున్నావు సాంగ్? యూట్యూబ్లో విని నేర్చుకున్నావా? ఓకే. అది మొత్తం వచ్చా నీకు? చెప్తావా? చెప్పు. ఇని పప్పా బొబ్బా మా యారా లావా శేషా సాహా అలా అక్షా బండిరా. సూపర్. ఓకే. మరి వర్డ్స్ వచ్చా తెలుగులో? ఆఫర్, అమ్మ, ఆ, ఆవు, ఈ ఇమలి. ఇమలియా? అదేంట్రా హిందీలో చెప్తున్నావా? ఈ ఇల్లు. ఇంకా ఇడ్లీ. ఈగా. ఊలు. పహార్.
ఉలు రు ఋషి ఆ, రు ఋషభం ఆ. ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఇవి చెప్పవా? ఏ ఎలుక ఆ, ఏ ఎండ ఉమ్. ఓ ఓకలి ఆ. హిందీ వచ్చా? హిందీ మాట్లాడతావా? హిందీలో మాట్లాడినా మరి ఇలా ప్యాసాలు భయ్యా ప్యాస్ డాలోనా ప్యాస్ ఇద్దరు నీయేనా డాల్నే కే లియే అదొక్కటే వచ్చా? ఓకే, హిందీలో ఆలొచ్చా? హిందీలో ఆలొచ్చా? రాసిస్తావా మొత్తము? ఓకే, నైస్. సో ఇంగ్లీష్లో లెటర్స్ వచ్చా? లెటర్స్ రాస్తావా మరి? లెటర్స్ ఏబిసిడి ఏ ఫర్ యాపిల్ చెప్తావా? చెప్పు ఒకసారి. ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ డి ఫర్ డాగ్ ఈ ఫర్ ఈ ఫర్ ఎలిఫెంట్ ఓకే, ఎఫ్ ఫర్ ఎఫ్ ఫర్ ఫిష్ ఓకే. సో మంత్స్ నేమ్స్ తెలుసా నీకు? మంత్స్ మంత్స్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నైస్. ఇది ఏ మంత్? మేనా? ఓకే, నెక్స్ట్ మంత్ ఆగస్ట్ ఆగస్టా? రాంగ్. జూన్ ధనుష్ గుడ్ బాయా బ్యాడ్ బాయా? గుడ్ బై గుడ్ థింగ్స్ చేస్తాడా బ్యాడ్ థింగ్స్ చేస్తాడా? గుడ్ థింగ్స్ గుడ్ థింగ్స్ చేసేటప్పుడు మరి నెక్స్ట్ మంత్ నేమ్ బ్యాడ్ గా చెప్పావు, రాంగ్ చెప్పావు. చదువుకున్నాయే చెప్తున్నాను నేను వెళ్ళిపోతా ఏడికి వెళ్ళిపోతావు? ఇంటికి ఇంటికి వెళ్ళిపోతావా? నేను పంపించాను, ఇది మా ఆఫీస్, నిన్ను పంపించానుగా, డోర్ లాక్ చేసేస్తాగా. మీ మమ్మీని మీ డాడీని వెళ్ళిపోమని చెప్తా, నేను ఇక్కడ ఉంచేస్తా. ఉంటావా? వద్దులే చెప్తాలే చెప్తా. ఉండడం కంటే వెళ్ళిపోవడం మంచిది అనిపించిందా? వచ్చేస్తావా మా ఇంటికి? ఉంటావా నాతో? బాగున్నానా నేను? నాతో ఉంటావా? మమ్మీయే కావాలని ఏడుస్తావా? ఉంటాలి ఉంటావా? మమ్మీ కాదు, మమ్మీకి కొంచెం కొన్ని డేస్ దూరంగా ఉందామా? వచ్చేస్తావా నాతో? షూట్ అయిపోయాక మాట్లాడుకుందాం మీ మమ్మీ లేకుండా సీక్రెట్ గా, సరేనా? సరే, నీ బర్త్డే ఎప్పుడు? మే 29 మే 29 అంటే ఇవ్వాలే రేపు రేపా? ఓకే. సో బర్త్డే స్పెషల్ ఏంటి మరి? షాపింగ్ చేసావా? వెళ్ళాలి షాపింగ్ కా? సో నీకు డ్రెస్సెస్ ఏమి ఇష్టము? షెర్వాని ఇష్టమా? వేసుకున్నావా ఆల్రెడీ? ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా నీకు కలర్? కలర్స్ నేమ్స్ తెలుసా అసలు? కలర్స్ ఏమేమి ఉంటాయి చెప్పు ఒకసారి. కలర్స్ రెడ్ బ్లూ గ్రీన్ yellow ఓకే, purple brown ఓకే. sky rainbow రెయిన్బో చాలా ఉంటాయి, 7 కలర్స్ ఉంటాయి రెయిన్బో. ఇంకా ఇంకా లేవా? అంతే. ఓకే. సో నీకు ఇదేంటి టీషర్ట్ కలర్ ఏంటి? red ఇది పైన షర్ట్ blue తెలుసా? ఈ బ్లూకి ఆ బ్లూకి డిఫరెన్స్ ఉందా? సేమ్ ఉందా? same సేమా? అది కొంచెం డార్క్ ఉంది, ఇది కొంచెం లైట్ గా ఉంది కదా. card చూడు, ఇది కొంచెం డార్క్ ఉంది, ఇది కొంచెం లైట్ ఉంది జీన్స్. సరే, నా శారీ కలర్ ఏంటి? violet వైలెట్ ఇంకా white వైట్. ఓకే. సో కలర్స్ నేమ్స్ బాగానే చెప్తావైతే, తెలుసు. సో బర్త్డేకి చిన్న కేక్ తెస్తారా మమ్మీ డాడీ? పెద్ద కేక్ తెస్తారా? పెద్దకి ఇచ్చేస్తారు అవును. నీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తావా బర్త్డేకి? అందరు ఎంతమంది వస్తారు? మా అత్త వాళ్ళ హౌస్ లో చేసుకుంటాం బర్త్డే సెలబ్రేషన్సా? సో బర్త్డేలో నీకు ఏమేమి పెడతారు ఫుడ్ ఐటమ్స్ మీ మమ్మీ డాడీ నీకోసం? సమోసా సమోసా, ఇంకా పానీపూరి పానీపూరి కూడానా? కేక్ కేక్, ఇంకా చాక్లెట్స్ ఓకే. ఐస్ క్రీమ్ ఇష్టమా నీకు? తింటావా ఐస్ క్రీమ్? ఇంకా ఇంకా అదే అంతేనా? థ్యాంక్ యూ బాయ్